అయితే ఇప్పుడు నాకు ఏమనిపించిందంటే తరరంపంని ఒక్కొక్కళ్ళు మీకు నచ్చిన స్టైల్లో చెప్పాలి. ఎలా చెప్తారు? ఓకే ఓకే, ఇలాంటివి నీలిమా గారికి మీకే చెప్తారు. వైర్ జస్ట్ ఆడియన్స్ హియర్. అందరూ చెప్పాలి తరరంపం మీ స్టైల్లో. యా, రామ్మోహన్ రావు గారు. తారారం పంపం అనేది ఒక అద్భుతమైన సృష్టి. ఒక ఆర్టిస్ట్ సృష్టి చేస్తారు బొమ్మను. నేను అనేది దాన్ని మీ స్టైల్లో చెప్పాలి. అది ఎలా చెప్తారు? తారరంపం అంటారా, తారరంపం అంటారా? అది ఎలా? అది తారారంపం అనేది వీళ్ళు చెప్తారు, కానీ దానిలో వచ్చేటువంటి ఆనందం గురించి చెప్తాను నేను. ఒక అద్భుతమైనటువంటి సంగీత సాయంత్రం. దాంట్లో యువ కళాకారులు, సీనియర్స్ అందరూ కలిపి వాళ్ళు ఎలా పోట్లాడుకుంటారంటే ఒక సింహం పిల్లలాగా మీద పడిపోతుంటారు అనమాట. ఒకళ్ళు పల్లవి చెప్తుంటే ఒకళ్ళేమో శరణం చెప్పేస్తారు. ఈలోపు ఇంకోటి ఆలోచించుకుంటూ ఉంటారు. దాంతోపాటు కొంతమంది ఆడియన్స్ కూడా కోరస్ గొంతు కలుపుతారు అనమాట. అసలు అదంతా కూడా ఒక డిఫరెంట్గా ఉంటుంది. అందరూ కూడా ఆ గెంతడాలు, రాతేమో చేతులు ఉప్పువాడాలు, సంగీతం, ఒక డిఫరెంట్ వరల్డ్. యూ ఎక్స్పీరియన్స్ ఎ టోటలీ డిఫరెంట్ వరల్డ్. ఫైన్. సో ఇప్పుడు నీలిమ గారు మీ స్టైల్లో తరరంపం ఎలా చెప్తారు? తరరంపం తరరంపం. పాప్ సింగర్ వచ్చేసారు, లోపల కూనరు నీలిమ గారికి. కొంచెం గ్యాప్ ఇస్తే తనే ఎక్కి పడేస్తారు. ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో నీలిమ గారు. మన రేవంత్ గారికి, నిహారిక గారికి ఇద్దరికి చెప్పాలి, కాస్త చూసుకోండి. మీరు గ్యాప్ ఇవ్వకుండా గ్యాప్ వస్తే మన నీలిమ గారు వచ్చి పాడేస్తారు. నరేష్ గారు ఇప్పుడు మీ వంతు. సో నీలిమ గారు చెప్పాక మనం తేలిపోతుంది. సో ఆ క్రెడిట్ నీలిమ గారికి ఇచ్చేద్దాం. నాకే ప్రైజ్. అండ్ నరేష్ గారు, ఇందాక స్పాన్సర్స్ వాళ్ళ గురించి మాట్లాడుకున్నాము. బట్ దెన్ ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుంటే ఎటువంటి విజిబిలిటీని బ్రాండ్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఆబ్వియస్లీ అంటే ఇక్కడ ఒక ఇప్పుడు 6 లైక్ అంటే ఒక ఐపీఎల్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. సిమిలర్ టు అంటే ఒక 6 మెంబర్స్ స్పాన్సర్స్. ఈచ్ టీమ్ ని దే కెన్ బై. అంటే దే కెన్ ప్రజెంట్ ఒక ఇప్పుడు ఎస్పీ శైలజ గారి టీంని ఒక కంపెనీ ప్రజెంట్ చేయొచ్చు. గీతా మాధురి గారి టీంని ఒక కంపెనీ ప్రజెంట్ చేయొచ్చు. సో ఆ విధంగా ఆ టీం పర్ఫామ్ చేసే ప్రతి ఒక్కసారి ఆ పర్టికులర్ కంపెనీకి సంబంధించిన ఏవీస్ ప్లే చేయడం కానీ, వెనకాల ఉన్న ఎల్ఈడి స్క్రీన్లో వాళ్ళ నేమ్స్ రావడం కానీ, యాంకర్స్ నుంచి వాళ్ళ అప్డేట్స్ కానీ, అండ్ సింగర్స్ కూడా, సెలబ్రిటీ సింగర్స్ కూడా ఆ పర్టికులర్ నేమ్ రిజిస్టర్ అయ్యేగా ఏదైనా జామింగ్ చేయడం, ఆ పేర్స్ తోటి సరదాగా ఏదైనా ఒక పాట పాడడం. సో ఇలా కంపల్సరీ రికగ్నేషన్ అనేది చాలా మంచిగా వస్తుందండి. అంటే ఈ స్పాన్సర్స్ గురించి సమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెడుతూ ఆడియన్స్ కూడా ఒక చిన్న క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ ఆడియన్స్ నుంచి కూడా విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో పోస్టర్స్ గమనించారా, ఆల్ ఆఫ్ సడన్ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్, గీతా మాధురి గారి టీంని ఎవరు ప్రజెంట్ చేస్తున్నారు, ఓకే ఇఫ్ దే ఎవరన్నా రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి సరదాగా ఒక గిఫ్ట్ ప్రజెంట్ చేయడం. సో ఇట్లా స్పాన్సర్స్ రిలేటెడ్ ఒక గిఫ్ట్స్ కూడా మనం ప్రజెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి కంపల్సరీ ఇట్స్ అ గుడ్ మైలేజ్. అండ్ 500 మంది కాదు కదా, 5,000 మంది ఆడియన్స్, ఒకరిద్దరు సెలబ్రిటీస్ కాదు కదా, దగ్గర 30 సెలబ్రిటీస్. సో డిజిటల్ మీడియా, శాటిలైట్ మీడియా, సో అక్కడ డైరెక్ట్ గా వచ్చేవాళ్ళు ఇంతమంది ఒక బ్రాండ్ ని రికగ్నైజ్, బ్యానర్స్, తర్వాత స్టాండ్స్, వాళ్ళ ప్రోడక్ట్ డిస్ప్లేస్ కావాల్సింది. దీంతో పాటు కొన్ని ఇవి కూడా ఉంటాయమ్మా, స్టాల్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి స్టాల్స్ కూడా ఇస్తారు. వాళ్ళ ప్రోడక్ట్ డిస్ప్లేస్ చేసుకోవచ్చు. వెదర్ సేల్స్ ఈస్ ప్రమోటెడ్ ఆర్ నాట్, సేల్స్ ఆల్సో ప్రమోటెడ్ అక్కడ. సో స్టాల్స్ ఉంటాయి, సేల్స్ ప్రమోషన్ ఉంటుంది. అదే కాదు, ఇక్కడ ఏంటంటే ఒక టీమ్ ని ఒకరు ఓన్ చేసుకున్నప్పుడు, ఆ టీం నాది అనుకున్నప్పుడు వాళ్ళ టీషర్ట్స్, వాళ్ళ బ్రాండ్ ఎంట్రీ అయ్యేటప్పుడు మనం ఆ టీంని అనౌన్స్ చేయగానే ఫ్లాగ్స్ పట్టుకొని ఆ టీం ఓనర్తో, ఆ టీం మెంబర్స్తో వాళ్ళు అలా వాక్ చేసుకుంటూ ఒక స్టేజ్ మీద, ర్యాంప్ మీద అందరికి ఊపుతూ అలా ఒక వైబ్ క్రియేట్ అవుతుంది. సరదాగా గీతా మాధురి గారి టీం చరణం అనుకోండి, చరణం టీం అనౌన్స్ చేయగానే సపోజ్ స్టూడియో 1 అంటే స్టూడియో 1 ఛానల్ ప్రజెన్స్ చరణం గీతా మాధురి గారి టీం అనగానే మనం ఒక రకమైన ఫ్లాగ్స్ పట్టుకొని దాని మొత్తం ఆడియన్స్ లో అలా ర్యాంప్, ఇప్పుడు ఏమంటారండి అది, ర్యాంప్. సో ఆ ర్యాంప్ లో అలా నడుస్తూ ఆ ఫ్లాగ్స్ క్యారీ చేస్తూ, సో హ్యూజ్. ఇంకోటి ఏంటంటే గీతా మాధురి విల్ బి టాకింగ్ అబౌట్ యువర్ బ్రాండ్. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఇలాంటి ఈవెంట్స్ రికార్డెడ్ ఈవెంట్స్ కాబట్టి మల్టిపుల్ టైమ్స్ చూస్తారు.
ఇది ఒకసారి చూస్తే బోర్ కొట్టే ఈవెంట్ కాదు. సరదాగా ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడు కూడా సరదాగా చూద్దాంలే, ఇంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, ఇంతమంది సింగర్స్ ఉన్నారు, బాగా వైబ్. లైవ్ టెలికాస్ట్ ఉంటుందండి. యా ఉంది. ఆ ఛానల్ ఏంటి అని మేము మళ్ళీ చెప్తాము, బట్ మేజర్ ఛానలే ఉంటుంది, ఏ ఛానల్లో వస్తుందని. బట్ ఇక్కడ ఇంకొకటి ఉంది, గీత మాదిరి వచ్చి ఓట్ ఫర్ మీ అంటే అక్కడ ఈవెన్ కూర్చున్న ఆడియన్స్ కూడా యూ కెన్ ఓట్ ఫర్ యువర్ ఫేవరెట్ సింగర్. సో ఒక క్యూఆర్ కోడ్ LED లో డిస్ప్లే అవుతుంది. అక్కడ మరి కూర్చున్న ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా గిఫ్ట్స్ ఉన్నాయండి సింగర్స్ లో గెలిచిన వాళ్ళకి, టీమ్స్ కి? ఉంటాయిగా ప్లానింగ్ అండి, ఉంటాయిగా. ఎవరైతే విన్నర్ ఉంటుందో టీమ్ కి దానికి పెద్ద షీల్డ్, కప్పు ఇవన్నీ ఉంటాయి, గిఫ్ట్స్ కూడా ఉంటాయి. స్టీల్ కప్ దే విల్ సాటిస్ఫై. టీమ్ విల్ సాటిస్ఫై డెఫినెట్లీ. ఇంకెలాగో వచ్చిన ఆడియన్స్ కి కూడా బోల్డ్ అన్ని లక్కీ డ్రాస్ ఉన్నాయి. అంటే 1-2 తీయట్లేదు కదా, ఎన్ని లక్కీ డ్రాస్ అంటే ఇంకా చెప్పలేము మనం, ఎందుకంటే అప్పటి వరకు దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ ఎక్సైటెడ్ అండ్ ఎంతూజియాస్టిక్ టు గివ్ గిఫ్ట్స్ ఫర్ ద లక్కీ డ్రా. సో వీ విల్ సీ. మేము మేజర్ గానే ట్రై చేస్తున్నాము, వచ్చిన మేజర్ మనుషులకి ఇవ్వాలి అనేది, జనాలకి ఇవ్వాలి అనేది మా ఆశయం. అంటే హీరో ఆఫ్ ది ఈవెంట్ అంత తరరంపం. సో దానికి ఎక్కడ కొంచెం బ్రేక్ తగలకుండా, వచ్చిన ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేయకుండా ఈవెంట్ క్యూరేట్ చేసే వాళ్ళు పద్ధతిగా దాన్ని ప్లాన్ చేసుకుంటున్నారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఇప్పుడు ఈ సాంగ్స్ అవి అంటే ఇప్పుడు కొంతమంది యునో హైదరాబాద్ లో ఇక్కడ పీపుల్ అందరూ మనకి మిక్స్డ్, తెలుగు వాళ్ళే ఉండరు, హిందీ వాళ్ళు కూడా చాలా మటుకు ఉంటారు. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి? అంటే ఓన్లీ తెలుగు సాంగ్స్ మనం వింటామా, బాలీవుడ్ సాంగ్స్ కూడా వింటామా? అది మేజర్ కన్సర్న్ ఉంటుంది. నాట్ ఎట్ ఆల్ కన్సర్న్ అండి. సో మీరు సరదాగా కొన్ని రెస్టారెంట్స్ కానీ ఇలా లైవ్ ఈవెంట్స్ జరుగుతున్న చూసే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టబుల రస ప్రాపర్ గా ఒక తెలుగు సాంగ్స్ జామింగ్ అవుతూ ఉంటది, ఎంత ఎంజాయ్ చేస్తుంటారు, ఎంత పార్టిసిపేట్ ఇక్కడ మాత్రం తెలుగు సాంగ్స్. అండ్ అక్కడ చూస్తే వచ్చేది కూడా జెన్జీ కిడ్స్ ఇలాంటి వాళ్ళే ఉంటారు, ఎంత ఎంజాయ్ చేస్తారు. హరీష్ జయరాజ్ గారి సాంగ్స్ కానీ, ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ కానీ ఇలాంటివంతా ఎంత వైబ్ అవుతుంటారు, ఎంత చిల్ అవుతుంటారు. అంటే తను అడిగేది ఏంటంటే ఆడియన్స్ తెలుగు ఆడియన్సా హిందీ ఆడియన్స్ ఎవరు రావాలి అనేది అడుగుతున్నారు. టార్గెటెడ్ ఆడియన్స్ సౌత్ ఇండియన్, సౌత్ ఇండియన్, ప్రాపర్ తెలుగు. అంటే ఇప్పుడు ఎస్పి శైలజ గారు కమ్మని నీ ప్రేమ లేఖని రాసింది హృదయమే స్టార్ట్ చేసే అలాంటి సాంగ్స్ ఎంజాయ్ చేసే ఆడియన్స్ ఉంటారు. వెంటనే మన మల్లికార్జున గారు వచ్చి కిల్లి 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 బాగుంది అనొచ్చు. కారుణ్య గారు వస్తారు, హైదరాబాద్ నుంచి సిడ్నీ వరకు కవర్ చేస్తూ సిడ్నీ అన్ని ఇంకా గీతా మాదిరి సాంగ్స్ అంటే ఇంకా అసలు మనం చచ్చిపోతాం. పక్కాల్లో కల్పన గారు ఎనర్జీ, ఎంత ఎనర్జీ ఉంటారండి కల్పన గారు. ఒక 10 hours అయినా సరే తను అసలు అలసిపోరండి, ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారు కల్పన గారు. మీరు చాలా ప్రోగ్రామ్స్ చూసింటే కనుక మీకు తెలుస్తుంది కల్పన గారి గురించి. సో ఎనర్జెటిక్ అండి, సో ఎనర్జెటిక్, ఆడియన్స్ ని ఒక రేంజ్ లో ఎనర్జెటిక్ గా ఉంచుతారు కల్పన గారు. ఏంటంటే ఇట్స్ నాట్ ప్రీ ప్రిపేర్డ్ అండి, అంత ఇన్స్టంటేనియస్ కాబట్టి చాలా బాగా స్పాంటేనియస్ గా మాట్లాడతారు కదా. అందులో ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళు అద్భుతమైన సింగర్స్ కదా వాళ్ళంతా కూడా. దే ఆర్ ఆల్ వెరీ వెరీ ఫేమస్. స్టేజ్ ఆల్సో ఇస్ టూ హ్యూజ్ అనుష, ఇట్ ఇస్ వెరీ హ్యూజ్ స్టేజ్, అడుగులు పైనే ఉంటుంది. 120 feet స్టేజ్ అండ్ 3-tier స్టేజ్ వేస్తున్నాము. బికాస్ అంటే ఆడియన్స్ ఎక్కడ కూర్చున్న వాళ్ళు కూడా విజిబిలిటీ అన్నది ఎక్కడ, అరే కంఫర్టబుల్ గా లేదే, సరిగా స్టేజ్ చూడలేకపోతున్నాం, అక్కడ ఉన్న సెలబ్రిటీస్ ని చూడలేకపోతున్నాం అనే ఫీల్ కలగజేయకుండా, సో ఒకరు ఎక్కి చేసి ఎక్కడ కూర్చున్నా సరే ఆడియన్స్ ని, స్టేజ్ ని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాపర్ గా ప్లాన్ చేస్తాం. అసలు ఐ థింక్ మాక్సిమం డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్నాను, అసలు తరరంపం ఎలా ఉండబోతుంది అన్నది. సో ఫైనల్లీ మీ వర్డ్స్ టు ద ఆడియన్స్ తరరంపం గురించి ఏమన్నా చెప్పాలి అనుకుంటే? 100% అండి. చాలా మంది మనం మ్యూజికల్ కాన్సర్ట్స్ కానీ అందరూ కూడా అసలు సాంగ్స్ లేకుండా మనకి ఏముంది చెప్పండి జర్నీ. ఎక్కడైనా సరే మనం ఒక డ్రైవ్ వెళ్తున్నా కూడా ఒక 4 hours జర్నీ అంటే కూడా ఇళయరాజా గారి పాటలు పెట్టుకోకుండా మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతామా, ఒక డెస్టినేషన్కి రీచ్ అవ్వగలుగుతామా? సో సాంగ్స్ అన్నది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే మనం మూడు బాగాలేకపోతే సాంగ్స్ వింటాం, ఒక టైప్ ఆఫ్ సాంగ్స్ వింటాం. మూడు బాగుంటే ఒక కైండ్ ఆఫ్ సాంగ్స్ వింటాం. స్పెల్ అంటే ఫంక్షన్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ సాంగ్స్ వింటాం. ఏదైనా ఒక మ్యారేజ్ సంగీతం అంటే అసలు సినిమా పాటలు లేకుండా అక్కడ ఏదైనా ఒక సెలబ్రేషన్ ఉంటుందా? పాటలు డాన్స్ లేకుండా ఏదైనా ఒక సెలబ్రేషన్ ఉంటుందా? అసలు మ్యూజిక్ అనేది లేకపోతే అసలు లైఫ్ మీనింగ్లెస్ అన్నట్టు అనిపిస్తుంది. సో అలాంటి మీనింగ్ఫుల్ ఇచ్చేలాగా ఒక్కరిద్దరు కాదు, మనకు
ఎస్పి శైలజ గారి దగ్గర నుంచి లేటెస్ట్ సింగర్స్ కారుణ్య గారి వరకు కూడా ఇంకా అప్కమింగ్ ప్లేయర్స్ అందరూ కూడా టాప్ సింగర్స్ అందరూ ఒక చోటుకు వచ్చి మీతో ఎంగేజ్ అవుతూ మీతో జామింగ్ అవుతూ మిమ్మల్ని ఎంజాయ్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ మనకి 1960 నుంచి 2026 వరకు వచ్చిన అన్ని సాంగ్స్ని కవర్ చేస్తూ మీకు ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశం ఎందుకు వదులుకుంటారు? నేనైతే ఒక ఆడియన్గా అస్సలు వదులుకోను. సో మీరు కూడా వదులుకోకూడదని ఇలాంటి అంటే చాలా టీవీలో మనం క్రికెట్ని టీవీలో చూడడం వేరు, స్టేడియంలో కూర్చొని ఎంజాయ్ చేయడం వేరు. ఇలాంటి ఈవెంట్స్ కూడా అంతేనండి. సో టీవీలో చూద్దాం అనుకునేది వేరు, లైవ్లో అక్కడ కూర్చొని మన సెలబ్రిటీ సింగర్స్తో జామింగ్ అవుతూ మనం ఎంజాయ్ చేసేది వేరు. సో ఇది లైఫ్ టైం మీకు మెమరీగా ఉంటుంది. రాని వాళ్ళందరూ కూడా అబ్బా ఎందుకు వెళ్ళలేదురా బాబు అని ఫీల్ అయ్యేలాగా డెఫినెట్గా మేము క్యూరేట్ చేయబోతున్నాం ఈవెంట్ని. సో డోంట్ మిస్ ఇట్. అసలు అలా చెప్తూ ఉంటే నేను ఇప్పుడు వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. నేను అదే చెప్పబోతున్నాను. నరేష్ గారు చెప్పిన తర్వాత నా డైలాగ్ వచ్చేసి మన జాతిరత్నాలు మూవీలో ఇచ్చేయండి సార్, సో ప్రతి క్షణం ఒక మధుర హాసం లాగా ఉంటుంది మనకి. సో డోంట్ మిస్ ఇట్. డెఫినెట్లీ వచ్చిన వాళ్ళకి మాత్రం అది ఒక రకమైన అనుభూతి, ఒక మ్యాజికల్ ల్యాండ్ ఫీలింగ్ వస్తుంది. డెఫినెట్గా నరేష్ చెప్పినట్టుగా సాంగ్స్ ఆర్ హీలింగ్ ఫర్ అస్. సో డెఫినెట్లీ ప్లీజ్ కమ్. అండ్ టికెట్స్ కూడా అంత పెద్ద అమౌంట్ కూడా పెట్టలేదు మేము, ఒక కాజ్ కోసం కూడా మనం పెట్టాం కాబట్టి మీరు వేసిన ప్రతి అడుగు ఒక మంచి పని కోసం వస్తుంది. మీరు ఎంటర్టైన్మెంట్ ప్లస్ వన్ గుడ్ కాజ్. డెఫినెట్లీ ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్. ఇది ఎండాకాలం ఒక సెలబ్రేషన్ అండి, ఆట విడిపులాగా ఉంటుంది. ఎండ మాడిపోతుంది కాబట్టి మే 17వ తారీఖున ఒక అద్భుతమైనటువంటి శీతల వాతావరణంలో చక్కటి ఆహ్లాదకరమైనటువంటి సంగీత కార్యక్రమం విభావరి అంటారు. అలాగే అంత్యాక్షరి అనేది అద్భుతమైనది. తర్వాత గుర్తుండిపోతుంది, ఎన్నిసార్లు పెట్టుకున్నా గుర్తుండిపోతుంది. అటువంటి కార్యక్రమం అరేంజ్ చేశారు కాబట్టి ప్రతి వాళ్ళు వచ్చి ఇది ముందు తీసుకోవాలి, అయితే అయిపోతాయి ఉన్నది 5,000 మందికే. కాబట్టి మీరందరూ వచ్చి చక్కగా పార్టిసిపేట్ చేయండి, ఎంజాయ్ చేయండి, గిఫ్ట్లు తీసుకెళ్ళండి, సంతోషంగా తిరిగి వెళ్ళండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద స్టూడియో వన్ అండి. థ్యాంక్ యూ, ఆర్ ప్లెజర్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, తరరంపం మే 17న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం ఈవినింగ్ 5 to 10 జరగబోతోంది. సో డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేసాయి. ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్ షో. బుక్ మై షోలో టికెట్స్ ఆల్రెడీ ఉన్నాయి. బుక్ యువర్ టికెట్ రైట్ నౌ. థ్యాంక్ యూ.